అలా అయితే ఏమైనా కొత్త ముచ్చట, అవును కొత్త ముచ్చట చెప్పుతా అంటూ చెప్పసాగెను సునకరి దీపం. ఒక ఊళ్ళోనంట అన్న చెల్లెలుండిరా. వాళ్ళు తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయిరంట. అన్నగాళ్ళోడు చెల్లిని సాది పెంచి పెద్ద చేసి వేరే ఊరికిచ్చి పెళ్లి చేసేనంట. అన్నగాళ్ళోడు కూడా పెళ్లి చేసుకునేనంట. చెల్లి పెళ్లి చేసి పోయి తన అత్తారింటికి పోయేనంట. అప్పటి నుండి అన్న చెల్లె ఇంటికి పోలేదు. ఒక్క ఏడాది అయినా చెల్లె కూడా పోలేదు అన్న ఇంటికి. చెల్లె ప్రాణం ఆగలేక పోయేనంట. చెల్లిపోయిన సమయంలో అన్నయ్య ఇంట్లో లేకుండేనంట. వదినయే ఉండి మరదలను నానా రకాల దూషించి పంపెనంట. అప్పుడు చెల్లి ఏడుస్తూ తన ఇంటికి పోయేనంట. వదినే ధనం డబ్బు మీ చెల్లె వచ్చి తీసుకుపోయిందని అంటూ తన మొగనితో ఏడుస్తూ చెప్పాను. అయినా నా చెల్లికి ఎంత బాధ ఉండెనో తీసుకుపోయింది లే అంటూ భార్యతో అనేను. కానీ నాకు కలవకుండా చెల్లి పోయింది. అందుకు బాధగా ఉంది. చెల్లె మళ్ళీ నా ఇంటికి వచ్చే వరకు దాని ఇంటికి నేను పోనే అని అంటూ అన్నయ్య తన భార్యను ఓదార్చాను. తన భార్య డబ్బు సొమ్ము ఆమె తండ్రిని పిలిచి ఇచ్చి ధనం డబ్బు. అక్కడ చెల్లికి జరిగిన అవమానం తలుచుకుంటూ 4-5 ఏళ్ళు చెల్లి తన అన్నయ్య ఇంటికి పోలేదంట. అయినా చెల్లి మనసు ఆగలేక అప్పుడు నేను ఒక్కదాన్నే పోయాను కాబట్టి అలా జరిగింది. కానీ నేను ఇప్పుడు పిల్లతో ఇద్దరం పోతాము. అప్పుడు నా వదినే మరదలు పాపతో వచ్చిందని చాలా సంతోషిస్తుంది. నా అన్నయ్య కూడా బాగా సంతోషిస్తాడు అనుకొని పిచ్చి చెల్లె మళ్ళీ తన అన్న ఇంటికి పోయిందంట.